2025 సంవత్సరం జనవరి నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఈ వారం తులారాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇక ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణ స్థితి ఉంటుంది. అయినప్పటికీ ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఎదురు కావచ్చు. శారీరక శ్రమ తగ్గించుకోవటం, సమయానికి విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, యోగా, ధ్యానం మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తాయి. తగినంత నీటిని తీసుకోవటం మంచిది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ వారం కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడపవచ్చు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉన్నా వాటిని సున్నితంగా పరిష్కరించవచ్చు. ప్రేమ జీవితంలో సంబంధం మరింత బలపడుతుంది. స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల కోసం ఈ వారం కాస్త కష్టపడే సమయం ఉంది. పరీక్షల కోసం మరింత సమయాన్ని కేటాయించి ప్రణాళికాబద్ధంగా సిద్ధమవటం అవసరం. చదువుపై పూర్తి దృష్టిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. సీనియర్లు, ఉపాధ్యాయుల మార్గదర్శకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఈ వారం కొంత ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది. మీ కృషికి గుర్తింపు పొందడానికి అదనపు శ్రమ అవసరం అవుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడం ద్వారా మీరు మీ సామర్థ్యాలను నిరూపించుకోవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటం గురించి ఆలోచించవచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాన్ని తెస్తుంది. పాత వ్యాపార ఒప్పందాల ద్వారా లాభాలు రావచ్చు. కొత్త పెట్టుబడులు చేయాలనుకుంటే జాగ్రత్తగా పరిశీలించి చేయటం మంచిది. ఖర్చును తగ్గించి వ్యాపార నిర్వహణలో నైపుణ్యత ప్రదర్శించడం అవసరం. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటుంది. ఆదాయంలో కొంత పురోగతి కనిపిస్తుంది, కానీ ఖర్చును నివారించాలి. పొదుపుపై దృష్టి పెట్టడం మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. క్రమశిక్షణ, పట్టుదలతో మీరు ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబంలో ఆనందం కలిగి ఉండటం ద్వారా సానుకూల ఫలితాన్ని పొందుతారు. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.